ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని, అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడిసరుకులను వాడారు. ఆ విషయమే ఈ రోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది, కక్కుర్తి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అది వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పుండాల్సింది గత ముఖ్యమంత్రి గారు? నేను ఏ రోజు కూడా మీరు చూశారు, ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం, ఇది వెండెట్ట ప్రభుత్వం కాదు, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది. కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం. ఫుడ్ అడల్టరేషన్ ఇది మేము కాదంటలా. టీటీడీ బోర్డు, అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్ గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ, మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు సిట్ ఇచ్చిందనమాట, క్లియర్ చిట్. సో వేలాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. గోవింద గోవింద, అందరూ హ్యాపీగా ఉండండి. అప్పుడు నేను చెప్పాను, ఈ సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తున్నారు, మీకు గుర్తుందా? ఓకే. సో రాజకీయం ఎలాగుంటుందంటే దేవుణ్ణి ఎలా వాడుకుంటారో మీకు చెప్తాను. నేను గత సంవత్సరం నుంచి 3 విషయాల మీద ఎక్కువగా మాట్లాడుతున్నాను. రేపులు, మత విద్వేషాలు, అభివృద్ధి. ఈ వీటి గురించి మాట్లాడుతుంటే వీళ్ళు నాకు ఎలా మోసం చేశారో చూడండి. ఈ సీతమ్మ గొడవల్లోనే రేపుల కోసం నేను మాట్లాడుతున్నానని 200 వీడియోలు చేశానని చెప్పి నాకే రేపు అంటగట్టారు. ఎవరితోని? చెల్లితో. ఇప్పుడు 2020లో నా చెల్లి అని చెప్పి ఒక వీడియో చేస్తే ఆ అమ్మాయికి నాకు రేపు కేసు అంటగట్టారు. ఎదవరు. అదే రాజకీయం అంటారు. తర్వాత నేను మత విద్వేషాల కోసం మాట్లాడుతున్నానని చెప్పి ఈ సీతమ్మ గొడవల్లో సీతాదేవిని నేను ఏదో అన్నానని చెప్పి సృష్టించారు. అరే చెప్పేటప్పుడు మత దొర్లుతుందా అది. సో ఆ తర్వాత ఈ అభివృద్ధి అంటే ఇప్పుడు చైనా వెళ్ళేటప్పుడు చైనా అభివృద్ధి మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడాలంటే ఆఫ్రికా దేశాల్లో అభివృద్ధి ఏమి ఉండదు, మాట్లాడలేము. అభివృద్ధి ఉన్న దేశాలు అది నా వృత్తి ధర్మం, అది మాట్లాడితే దేశద్రోహం అంటగట్టారు. సో ఈ కామన్ సెన్స్ అనేది లేదు, ఇంకిత జ్ఞానం అనేది ప్రజలకు లేకుండా పోయింది. ఇంకిత జ్ఞానం ఏంటి అంటే, అయ్యో ఆడు మహాభారతం చెప్పాడు, రామాయణం చెప్పాడు, భగవద్గీత లేకుండా బయటికి వెళ్ళను. నీకు ఎన్ని వీడియోల్లో చూపించాను నీ 6 సంవత్సరాల్లోని వినాయకుడిని కిల్లిమంజారో కొండ మీద పెట్టాను. సో ఇన్ని చేసినోడు ఇండియాలో దేవాలయాలన్నీ చూపించాడు, ప్రపంచంలో దేవాలయాలన్నీ చూపించాడు. మరి వాడు సీతాదేవిని ఎందుకు అంటారు అని చెక్ చేశారా? చేయలేదు. చిన్న మొక్కను చూసి మొత్తం జడ్జి చేసేసారు. సో అదే అయిపోతుంది. సో మీరు ఎప్పుడు నమ్మకండి. కోర్టులు ఉన్నాయి, జడ్జిమెంట్లు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు చూసి అస్సలు మోసపోకండి. చాలా మోసం. మెయిన్ మన దేశంలో అతిపెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు సనాతన ధర్మం పేరుతోని, జై శ్రీరామ్ అనే పేరుతోని, కాషాయ వస్త్రం పేరుతోని చేసే మోసాలు అన్నింటినీ కాదు. వీధికి 100 బాబాలు ఉన్నారు మార్కెట్లో. వీధికి 100 బాబాలు ఉన్నారు. వీళ్ళందరినీ మనం అడగట్టాలి. మనం అందరం చదువుకున్నాం కదా. నాంబేషన్ కాలం అయితే కాదు కదా. ఆదివారం ఆడవాళ్ళకే లైవ్ కదా యూట్యూబ్లోని. ఈ ఆడవాళ్ళందరూ అసలు మత విద్వేషాల మీద వాళ్ళు ఏమనుకుంటున్నారో వినండి. ఆడవాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యి మాట్లాడండి.
ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అని పెద్ద పెద్దగా రంకెలేసి అరుపులేసి అసలు మా హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి అట్ట చేస్తున్నాడు ఇట్ట చేస్తున్నాడు, అసలు దేవుడినా అదా ఇదా అన్నాడు. అదొక్కటే కాదు, వెంటనే ఏం చేశారు తెలుసా? ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇద్దరు కలిసి గుళ్ళో పూజారులందరినీ పిలిచేసి వెంకటేశ్వర స్వామి గుళ్ళో మొత్తం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు సాయంత్రం పూట 6 గంటలకి తలారా స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత 6 గంటలకి దీపారాధన చేయండి. దీపారాధన చేసి క్షమామంత్రం చదవండి. ఓం నమో నారాయణాయ, ఓం భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అని పఠించండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే గొడ్డు కొవ్వుతో పంది కొవ్వుతో చేసిన ప్రసాదం మీరు తిన్నారు కదా, మీకు తినిపించాడు కదా, అప్పుడు మీరు శుద్ధి అయిపోతారు. మీరందరూ కూడా శుద్ధి అయిపోయి మళ్ళీ మీరు దేవుణ్ణి పూజించవచ్చు అని చెప్పి మాట్లాడారు. ఇది యథార్థం. ఇవాళ కోర్టు ఏం చెప్తాం? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్షీట్ వేసింది? ఇంతకన్నా పాపం కొట్టలేదు. దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు. ఇది అబద్ధం అని చెప్పింది కదా. అడల్టర్డ్ ఐటమ్స్ కలిపారు అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆరోపణ. నెంబర్ 2, ఈ లడ్లని 1,00,000 లడ్లని అయోధ్యకు పంపించారు. అయోధ్యలో కూడా రామ మందిర నిర్మాణంలో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు రామాలయం నిర్మాణానికి ఎంతో కష్టపడినటువంటి హిందువుల మనోభావాలు ఈ లడ్డూని పంపించి లడ్డూ తినటంతో దెబ్బతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణలకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్టార్ట్ యాక్షన్ ఇమ్మీడియట్గా. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఆ ఎల్లో కలర్ డ్రెస్ తోటి వెళ్ళి కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడగటం మొదలుపెట్టారు. కానీ అంతటితో సినిమా ఆగిందా? అబ్బే ఆగల. ఇక్కడ నుంచి రెడ్ కలర్ డ్రెస్సు అంటే హిందూ శాస్త్రాల్లో భవానీ మాల లేకపోతే రాఘవేంద్ర మాల ఇలా మాలలు వేసుకున్నటువంటి వ్యక్తులకు ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి డ్రెస్ ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక భవానీ మాల ఒకటి వేసేసుకొని పరగం అని చెప్పేసి తిరుపతి వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రాయశ్చిత్త దీక్ష పెట్టారు. అక్కడ పెట్టేసేసి ఆమెను హిందూ అన్అపాలజెటిక్ అని ఇంగ్లీష్లో కాసేపు, తమిళంలో కాసేపు, హిందీలో కాసేపు మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమైనా మొదలుపెట్టారు? అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే లడ్డూకి ఒక పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బీఫ్ కలిపారు. దీనికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అన్యాయంగా ఒక భక్తుని యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడో 2022లో 23లో 24లో జరిగిపోయినటువంటి ఒక అంశాన్ని అభూత కల్పన చేసి ఒక ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్ళి ఒక జంతు ప్రసాదాల్లో ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసినాయి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో ఒక క్రీడను ఆడి తద్వారా ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలని అల్టిమేట్గా ఏమైంది సార్? తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు చేయాలని మీరు చేసినటువంటి పన్నాగం ఇడిదిరిగి నిన్ను చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ముగ్గురిని కూడా కార్నర్ చేసింది. తేలికుట్టిన దొంగల్లాగా ఈరోజు మాట్లాడలేని పరిస్థితి ఉంది. మాట్లాడలేని పరిస్థితుల్లో, అరవలేని పరిస్థితుల్లో నిమ్మకుండిపోయినారు. మీరు చేసినటువంటి ఆరోపణల పరిస్థితులతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి ఈ భక్తుల మనోభావాలకి సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి మీరు ఏ విధమైనటువంటి బేసిస్ లేకుండా పందికోవు, ఎద్దుకోవు అని మాట్లాడారు. దాన్ని అందుకొని ఈ సనాతన ధర్మాధికారి వెళ్ళిపోయి ధర్నా దీక్షలు, ప్రాయశ్చిత్త దీక్షలు, ఉపవాస దీక్షలు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భంలో కొన్ని కోట్ల మంది మనోభావాలు హిందువుల మనోభావాలే కాదండి, రాష్ట్రంలో, దేశంలో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమలేశుడి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటే ఇది హిందూ ధర్మమా? చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది. ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు. వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళినాళ్ళు, లేకపోతే ఎవరైనా నాబోటి వాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి 10 మందికి పంచి పెడతారు. వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని
తీసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం, పదవి కోసం, పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడో రాజకీయ లబ్ధి కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి విశిష్టతని దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి, దీనిలో ఎటువంటి తప్పు జరగలేదన్నది ప్రజలకి తెలవాలని చెప్పి 1కి 10 సార్లు చెబుతున్నాం. ఎందుకంటే ఆ ప్రసాదం సేవించినటువంటి ఏ భక్తుడు కూడా కలిసి ప్రసాదాన్ని తీసుకోవాలా, అక్కడ రిజెక్ట్ అవుతుంది. మొన్న వచ్చినటువంటి వెహికల్ కూడా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళింది, అది వాడల. అటువంటి పొరపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగడానికి అవకాశం ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి బోర్డు కానీ, అక్కడ ఉన్నటువంటి ల్యాబులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ప్రతి వస్తువుని టెస్ట్ చేసే లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది. రిజెక్ట్ అయిన సందర్భాలు కోకొల్లలో ఎవరూ కూడా మేమేదో అపచారం చేశామనో, లేకపోతే జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరూ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది గతంలోనూ జరిగింది, ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడే తప్పు చేస్తాడు, చంద్రబాబు నాయుడే సిట్టు వేస్తాడు. ఇది ఎక్కడి ధర్మమో నాకు అర్థం కావడంలో. ఆయన చేతుల్లో, చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు. నేను చెప్పినటువన్నీ కూడా నీకు ఆధారాలతో సహా చూపించా. వాళ్ళ ఈఓ, ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ నియామకం చేసిన ఈఓ అన్న మాటలు, జరిగిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి కళ్ళకు కనిపించే విధంగా చెప్పడం జరిగింది. మరి ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నా కూడా హిందూ ధర్మం మీద ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకునే కుతంత్రాలు చేస్తూ ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం కరెక్టేనా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. నన్ను గుడికి పంపించినా పంపించకపోయినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్సీపీని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా, రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, మీ నియోజకవర్గాలలో, మీ ప్రాంతాల్లో, మీ గ్రామాలలో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి ముక్కండి. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, మేము కాదు తప్పు చేసింది. చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తగ్గించినాడు, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని విశిష్టతను తగ్గించినాడు, కానీ మేం కాదు తప్పు చేసింది. ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. Several times in the past we visited Tirumala Tirupati Devasthanam, even before I became the Chief Minister. And after I became the Chief Minister, every year TTD invited me, and on their invitation I had the opportunity to give clothes to Lord Venkateshwara Swami. Every year. And today, to divert the topic from the deeds that have been committed, from the faults that have been committed by Chandrababu Naidu, they have brought up another topic onto the forefront, barring people from entering the temple.
In fact, I like to say I like everybody to notice these aspects. I like everybody to see these aspects. What happened during the so-called controversy on laddus? Tirumala Tirupati Devasthanam reputation has been lowered by Chandrababu Naidu. The pride of our laddus was diminished by Chandrababu Naidu.